లో నడుస్తుంది. దీంట్లో వచ్చేసి మహేష్ ఇన్సైడ్ అంటే పైన కూడా చూస్తారు కదా, అది మెయిన్ మనకు అన్నిటికన్నా మంచి లుక్ అనిపించింది అంటే అది నైట్ టైంలో కూడా కనిపిస్తుంది అనమాట. 3D అది మొత్తం ఇట్లా తీసుకుంటాడు, ఫోటోలు తీసుకొని సైజులన్నీ రాసుకొని మనకి ఏడేడ ఈ రేడియం మొత్తం కట్ చేసి పెట్టిర్రు. డైరెక్ట్ తీసుకొని ఇక అతికేయడమే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. మన రేడియం వర్క్ అయితే జరుగుతుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఫ్లాగ్ వచ్చేసింది సైడ్ రాడ్కి, ఆ సైడ్ రాడ్కి. ఇంకా పైన వచ్చేసి బ్లూ కలర్ దానిపైన గూడ్స్ క్యారియర్ వస్తుంది, పైన నేషనల్ పర్మిట్ చిన్న వస్తుంది, ఛానల్ లోగో వస్తుంది. అన్ని నేను చూపిస్తాను. ఇప్పుడు లోపల టైప్ చేసిర్రు, తీస్తుర్రు అనమాట. రేడియం పేర్లన్నీ తయారు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నారు, ఇక్కడ రేడియం వేసిర్రు మంచి లుక్ వచ్చేలాగా. ఏందే అద్దాలు ఓహో నాయన, ఈరోటి ఇంత బిర్గా పెట్టుకునేది మెడకాయ చూడు, మెడకాయ బిర్గా ఫ్యాషన్ ఏదన్నది. మన తారు ఉంది కదా, బురద పొలం ఉరికిచ్చింది కదా, మన ఖరాబ్ అయింది, చేపించడం వల్ల నిన్న వచ్చింది షోరూమ్ నుంచి. మన తీసుకొని పెడితే నిన్న వచ్చింది. మళ్ళీ కొత్తగా బుల్లెట్ కూడా కొన్నాడు రీసెంట్గా. ఆ తారు తర్వాత తారు ఊకే వేసుకొని తిరగాలంటే డీజిల్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది. బండి కొనుక్కుంటానంటే మళ్ళీ బండి కొనుక్కుంటూ ఎక్కువ బండి ఒకసారి నడిపి చూపి దోస్తులకు నీ బండి. నూటలో ఉంది అయ్యా, చూడు అయ్యా. బుల్లెట్ ఎట్ట ఉంది మనది. ఇక కారు అయితే ఇక రెంట్కి ఇచ్చేసిన. ఇక ఇది వస్తలేదు, అది వస్తలేదురా నాయన. అది వస్తలేదు, జారిపోతుంది, చెప్పు జారిపోతుంది. ఏ బాలు నువ్వు కట్టేస్తే మమ్మ వస్తలేదు, వస్తలేదు, చెప్పు జారిపోతుంది, వస్తలేదు. అబ్బా స్టాండర్డ్గా ఉన్నది అది. కిక్కు అవుతుంది. ఏ గెర్ర ఉందా నాయన, చెప్పు నాయన. అయితే చూడు అయ్యా, నువ్వు ఏ మనిషి నువ్వు. అరే భలే చేసిన ఎనక సినిమాలు కాక తాళం కచ్చి సబ్కి ఊరికే దిగపోయారు కదా స్టాండ్ కూర్చో. ఎవరికో ఆగు ఆగు ఆగిపోయి ఓ అమ్మ ఇక చూసిన ఇక ఆగ నాయన నీ దన్న పెడితే ఇత్తి కూడా పచ్చగొత్త నూటలు అన్నట్టు. ఇప్పుడు పచ్చ వచ్చిందా నూటలు. ఇప్పుడు చేసిన అవే అప్పుడే రావేలే. అమ్మ చిన్నలేదురా నాయన. ఓ అమ్మ ఏదో దిగో. ఎవరు పొరగా లేరురా నాయన. ఎట్లా ఉంది నూటలు చేసి కొంచెం నీ దండ పెడతాం, మన ఇద్దరం వద్దు అసలు మనం జరమాయ. ఓ నాయన నీ దండ పెడతా కొరుకొరు ఓ అమ్మని. ఓ నాకేరిక నాకు భయం అవుతుంది ఆమెకు దేవు. సర్కాస్ లేదు గిరికాస్ లేదు, సర్కాస్. ఏయ్ జీరో కర్ర కొడతావా, జీరో ఇక్కడ మలుచుకుంటావా. ఏ జీరో కట్టలేదు ఏం లేదు ఒక బాగా. ఏయ్ ఏ జరగలేదు నాయన, మీ తగ్గాలే ఏపోతే సార్. కొరుకొరు మప్పు కట్టి పెంచావు చాలే నాయన. నువ్వు ఏం చేసినవి పని నాయన. కొరుకొరు ఏమైనా బిల్డప్ లేదు, తారినది కాదు, బుల్లెట్ కాదు. ఎట్లుంది మన దోస్తు. ఇక్కడ చూస్తారు కదా, ఆల్రెడీ మనకి రేడియం మొత్తం కట్ చేసి పెట్టిర్రు. డైరెక్ట్ తీసుకొని ఇక అతికేయడమే, పైన స్టిక్ చేస్తే అయిపోతుంది. మన ఇంకా మన యూట్యూబ్ లోగో
ఓన్లీ ఫ్రంట్ వరకే కట్ అయింది ఈరోజు. రేపు వచ్చేసి బ్యాక్ సైడ్లకి రేపు కట్ చేస్తున్నారు. మనం వచ్చేసి రెడ్లో వస్తుంది. ట్రక్ బ్లాక్స్ అనేది వచ్చేసి ఇట్లా పక్కన వస్తుంది, బ్లాక్లో వస్తుంది. ఇట్లా వేస్తారు, ఇప్పుడు వేస్తారు. కాకపోతే అన్న వాళ్ళు తింటున్నట్టు. ఇవి కూడా చూస్తారు గూడ్స్. ఇది కూడా మనకి పైన ఎట్లుందో ఆ టైప్లో వచ్చింది అనమాట డిజైన్. ఇక్కడ స్మాల్ వర్డ్స్, ఇక్కడ బిగ్ వర్డ్స్. అన్న అయితే మంచి ఇంట్రెస్ట్తో చేస్తుండ అన్న. చాలా ఒప్పుకుండాలి. మోహన్ అన్న చాలా బాగా చేసిండు డిజైన్ అంతా కూడా. చాలా లోగోస్ ఈ కింద వస్తాయి బంపర్కి, కింద బంపర్కి సేఫ్ డ్రైవ్, సేవ్ లైఫ్, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి వస్తాయి కదా ఈ రెండు. ఈ రెండు బంపర్కి అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ మొత్తం ఇట్లా తీసుకుంటాడు. ఫోటోలు తీసుకొని సైజులు అన్నీ రాసుకొని మనకి ఏడేడ ఏమేమి వేయాలి అని చెప్పేసి మొత్తం పాత అన్నీ తీసుకొని కొత్త బండికి ఎక్కడెక్కడ వేయాలని సైజులు అన్నీ రాసుకున్నాను అనమాట. సిస్టంలో అనిపిస్తుంది మనకు. ఫస్టే అన్న డిజైన్ చేసి పెట్టుకున్నాం ఏడేడ ఏమేమి రావాలి, ఎంతెంత సైజు రావాలి అన్నీ టోటల్గా, ఏ కలర్ ఎక్కడ రావాలని చెప్పేసి చూస్తారు కదా. ఇట్లా వస్తుంది అనమాట యాజ్ ఇట్ ఈజ్ మనకి. ఇది కూడా గూడ్స్ క్యారియర్ కూడా చెప్పినా కదా, చిన్న వర్డ్స్ నుంచి పెద్ద వర్డ్స్. ఇట్లా స్మైలీ నాని కూడా డిఫరెంట్ కలర్స్. అన్న ఓన్గా ఇవన్నీ చేసి నేనేం చెప్పలేదు, నీకు నచ్చినట్టు చెప్పాను అంటే అన్నకు తెలుసు కాబట్టి 10 బండ్లు వేస్తారు కాబట్టి వాళ్ళకి దాని గురించి ఐడియా ఉంటుందని చెప్పేసి అన్ననే సెలెక్ట్ చేయమన్నా. ఇక్కడ కూడా మనకి ఇంతకుముందుకు కింద కూడా ఇక్కడ వచ్చేసి ఇండియా ఇస్ గ్రేట్ ఇవన్నీ వచ్చేస్తాయి. టోటల్గా లుక్ అట్లా ఉంటుంది ఫుల్. అట్లా యాక్చువల్లీ అట్లా వస్తుంది అనమాట. ఇక బండికి వేయడం స్టార్ట్ అయిపోయింది. ఈ ఎన్పి వేస్తుండు ఫస్ట్. చిన్న కింద నుంచి వేసుకుంటే పైకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇందాక వేసిండు, ఫ్లాగ్ కలర్ వేసిండు. దీనికి వచ్చేసి బ్లూ వేసిరు. అసలు అంతా రేడియంతోనే వస్తుంది కళ బండికి లుక్. ఈ అద్దాలు ఏదనే నాకు పెట్టుకునే అలవాటే లేదు, కానీ ఈ చూస్తే ఎండ కొడుతుంది, కళ్ళు నొప్పులు వేస్తున్నాయి. అందుకని ఈ పెట్టుకునే ఏదన్నా తీసుకుని అడుక్కొని పెట్టుకుంటావు. ఏదన్నా ఏమైనా అనుకుంటున్నాం మళ్ళీ అద్దాలు పెట్టుకుంటే అదే అని. ఇందాక ఫిట్నెస్ పట్టి అని చెప్పినా కదా, ఎల్లో కలర్ది మన పాత బండికి ఉన్నది కదా, అది పంజాబ్లో వేయించినాం. ఇక్కడ ఆటోనార్లో దొరకలే, అన్న స్పెషల్గా తెప్పించింది అనమాట మన కోసం తెప్పించి. స్మైలీ నాని వేస్తురయ్యా. ఇంతకుముందుకో నార్మల్గా ఉండే, ఇప్పుడు డిఫరెంట్ కలర్స్తో వస్తుంది పేరు. గ్రీన్, రెడ్ ఫిట్నెస్ పట్టి వేసి దానిపైన వేసి నైట్ టైంలలో మంచి షైనింగ్ అనిపిస్తుంది. ఆపోజిట్ వచ్చే వెహికల్స్ లైట్లు కొట్టినా కానీ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నార్మల్ కలర్ వేసినాం అనుకో దీనిలానే ఉంటుంది, కనిపించదు. నైట్లో కనిపిస్తుంది కానీ అంత లుక్ రాదు. ఇదైతే మెరుస్తుంది మంచిగా. ఇప్పుడు మనకి యూట్యూబ్లో వచ్చి దాని పక్కన పేరు వచ్చి పైన చిన్న నేషనల్ పర్మిట్ వచ్చేలాగా పెట్టన్నా. ఎల్లమ్మ తల్లిది మన ఆ బండి కూడా ఇట్లనే ఉంటుంది. చిన్న లాస్ట్ టైం వీడియోలో చూసిండొచ్చు, ఇక్కడ పెద్దగా వేసిన నాకు ఏరాక అన్న చూసిండు కదా, ఫినిషింగ్ మంచిగా వచ్చింది. చిన్నగా వేసిండు. ఇండియా ఇస్ గ్రేట్, ఐ లవ్ మై ఇండియా. ఎందుకంటే ఈ కలర్కి ఇది సెట్ అవ్వాలని చెప్పేసి అన్న ఇయే సెట్ అవుతుంది అని చెప్పేసి సెలెక్ట్ చేసింది. ఎక్కువ ట్రై చేయండి, చిన్నగా ఊరి యాక్సిడెంట్ చేయకూర్రి అని అర్థం. ఫైనల్గా లుక్ వచ్చేసి ఎట్లా అనిపిస్తుంది అనేది ఒక కామెంట్ చేయాలి. పైన కూడా చూస్తారు కదా, అది మెయిన్ మనకు అన్నిటికన్నా మంచి లుక్ అనిపించింది అంటే అది నైట్ టైంలో కూడా కనిపిస్తుంది అనమాట. 3D అది. ఇది కూడా ఈ పేరు ఒకటి అదొకటి హైలైట్ అనమాట. దాన్ని మెయిన్ హైలైట్ చేద్దామని చెప్పేసి అన్న ఇట్లేదామని చెప్పగానే నాకు బాగా అనిపించింది. అట్లనే అని చెప్పిన అది కూడా చాలా బాగుంది. అది నిన్న వేసిరు, ఈరోజు మొత్తం ఇది కంప్లీట్ అయింది. ఇంకా చిన్న ఏమైనా ఉంటే పేర్లు అవి సైడ్లో అవి వేస్తారు. మెయిన్ ఛానల్ పేరు వచ్చేసి రేపు టోటల్ కంప్లీట్ అయిపోతుంది రేడియం వర్క్ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి బ్లాక్ ఫిల్మ్ వేస్తారు, జెడ్ ఫిల్మ్ అంటారు దీన్ని. ఇది వేసి సైడ్లకి అద్దాలు ఉన్నాయి కదా, తెల్లగా ఉన్నాయి కదా, నైట్ టైంలలోనన్నా ఎప్పుడన్నా మనం పైకి లేపినప్పుడు అంత కనిపించకుండా ఉండడం కోసం ఇది వేపిస్తున్నాం. దీనిపైన వైట్ దాని మీద పేర్లు వేసినాం అనుకో అంత లుక్ కనిపించదు. జెడ్ ఫిల్మ్ వేస్తే మనకి లోపల ఏది కనిపించకుండా ఉంటుంది, ఇంకోటి దాని మీద పేర్లు వేసినా కానీ లుక్ వస్తుంది అని చెప్పేసి జెడ్ ఫిల్మ్ వేపిస్తున్నాం. వస్తుంది కార్లకు కూడా వేస్తారు కదా, బ్లాక్ ఫిలిం అంటారు, ఫిలిం వేపి అంటారు కదా, అట్లా మన దానికి లారీకి వేపిస్తున్నాం. ముందర కూడా వేపిద్దాం పట్టరా ఏదైనా, ముందర కూడా కనపడకుండా వేద్దాం. ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి, పేరు వస్తుంది. వెనకాల కూడా అయిపోయింది, వెనక అయిపోయింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని సైడ్లో రేడియం అయిపోయింది. మనం ఎక్కువ అయిపోయింది, సింపుల్గా వేపిస్తాం. అది కూడా చూపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత కిందికి దిగి అది కూడా చూసుకొని బయలుదేరి ఆటో వరకు వెళ్ళిపోవాలి. ఆ అద్దం అడ్జస్ట్ చేయాలి, వెనకాల వుడ్ కొట్టేయాలి. ఆ 2 పనులు అయిపోతే మనకి ఇంకేం పని లేదు. ఇక ఇప్పుడే ఊరుకు 2 బండ్లకి. ఆ బండి కూడా రెడీగా ఉంది, మొత్తం షోరూమ్లో అన్ని పనులు చేయించుకొని రెడీగా పెట్టినాం. పార్కింగ్లో 2 వేసుకొని పోతాం. ఇక ఆర్డర్ ఎక్కి టెంపుల్ పోయి పూజ చేసుకొని గ్లాస్ కొడు
ఒకసారి చూద్దాం ఇట్లా పంపకూడదు నేనేమనలే నేనేమన్నాను ప్రామిస్ ఏమన్నాను కొట్టను ఇది కొడతా ఇట్లా ఇట్లా కొడదామని నేనేం కొట్టంటే నిన్ను బయటికి కొడతా అటు అద్దాలకి ఇట్లా వస్తుందా అట్లా నేను చూస్తున్నా గుండు కొట్టుకో సల్ల కొట్టినా కొట్టలేదు కాదు నీకు వచ్చిందా మరి ఫస్ట్ నేను నిమ్మలంగా ఉందాం అనుకుంటే నువ్వు పట్టుకోక ఇరిగిపోతుంది వాళ్ళు దండి చేస్తారు మీద ఓనా ఇరిగిపోతుంది చూడనా అన్నా ఓనా పట్టుకో ఇరిగిపోతుంది కూర్చోండి ఎలాగొట్టు గేమ్ ఆడదాం పట్టు ఇగో నీ ఇట్లా కొట్టినప్పుడు నువ్వు పైకి అనాలి కరెక్ట్ టైంలో అంటేనే అన్నా లేకపోయింది అనుకో కింది పెట్టి ఫస్ట్ నీ ఇట్లా అన్నప్పుడు ఇట్లా అమ్మటే అనుకోవాలి గేమ్ ఓవర్ గెలిచాలు నీళ్ళు పడ్డాయి అనుకో నువ్వు ఓడిపోయినట్టు నీళ్ళు పడకపోతే గెలిచినట్టు రెడీ 1 2 గెలిచిన నేనే గెలిచిన తాగుతారా మీరు ఐస్ క్రీమ్ ఇంకోటి తేపరా ఇలా కూడా ఏముందా తిను చల్లగా ఉంటుంది అదే ఐస్ క్రీమ్ పెరుగది గడ్డ ఉంది ఐదు పెరుగడ్డ అలా కావాలి పెరుగడ్డ ఇప్పుడు ఇట్లుంది ఇట్లుంటే ఇది స్ట్రా పెట్టుకొని తాగుతాడు యాక్చువల్లీ యాదన్నకి చెప్పులు కావాలంట అవి ముసలోళ్ళ చెప్పులు అవి ఉన్నాయి ఆ పొరని చెప్పులు చూస్తున్నావు పుమా చెప్పులు వేసి మంచి నా చెప్పులు నైట్ చెప్పులు వేసినావు నాకు ఈ నల్ల ఏం ఇప్పించినావు నాకు మంచి చెప్పులు అయితేనే నేను వేసుకుంటా ఇక నాకు నచ్చట్లేదు అంటున్నాను మన బండి ఆడనే ఉంది అక్కడ చూస్తారు కదా రేడియం జరుగుతుంది ఇక పక్కనే పెద్ద చెప్పుల షాప్ ఉంది అలా పోయి చెప్పులు కొనుక్కుందా మంచి చెప్పులు మళ్ళా ఇప్పుడు అన్ని ఆడోళ్ళే ఉన్నాయి ఇటు బుడ పొరగలే ఆడోళ్ళే ఉన్నాయి అమ్మాయి మంచి కూడా ఇవాళ చూసిన అంగి మీకు మంచిగా ఉంటాయి కలర్ అమ్మ మస్తున్నాయి ఎట్లున్నాయి కామెంట్ చేయరు ఈ బాగున్నాయి అంటే ఇది తీసుకుంటాం ఇంకా వేరే ట్రై చేద్దాం ఇప్పుడు ఈ డ్రెస్ మీద మంచిగా ఉంటాయి మెరుస్తున్నాయి చక్కగా అద్దాల చీరలకు అయితే వాటికి వస్తాయి చక్కర అవుతుంది ఈ కాలేజీ పోరగాలి అమ్మాయి ఎత్తు సన ఎత్తున్నాయి కొట్టుకున్నావు కాబట్టి సెట్ అయితే మంచిగా ఒకసారి నాడు నాకు నాడు వాక్ ఒకసారి వాక్ మలుచుకొని నాకు నాడు రాదు ఇది ఎందుకయ్యే కప్పలు గోరు కప్పలు చేసి రాకిస్తావా నాయన అబ్బా మెత్తగా ఉన్నాయి బుడ పొరగలకు ఉంది వచ్చే ఉన్నాయి మిమ్మల్ని కుచ్చుకపోతున్నాయి అయ్యా ఇలా ఈ కుచ్చుకపోతున్నాయి కారణం ఏంటంటే ఈ కింద బొట్టలు ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది యాదన్నకి అదే బొజ్జల బొడ్డలు లెక్కలు ఉన్నాయిగా పురాణం ఉన్నాయి ఇది సోలపూర్ చెప్పులు అయ్యి చెప్పున్నాయిగా సోలాపూర్ చెప్పులు యాదన్నకి సోలాపూర్ చెప్పులు ఇస్తున్నా ఓకే తీసుకో వేసుకో తీసుకో బాలే మంచిగా ఉన్నాయి కానీ కొత్తకపోతున్నాయేమో అన్నీ ఈ సోలపూర్ చెప్పులు మా షేటు తీసుకున్నాడు రేపు బండ్లు బయటికి వెళ్ళాగానే ఇవి వేసుకోవాలి రయ్య గీయ వేయాల రాముడు భీముడు మీద అది నిజంగా ఇవి బాగుంటాయి అట్లా కింద చూద్దాని మనం ఎప్పుడు దొరుకుతావు అది అఫీషియల్ అంటే అమ్మో లొట్టలు నీకు సరిపోతుంది నాయన ఇప్పటికి 3 జాతలు ఉన్నాయి లారీలో ఇంకా 3 జాతలు చేసుకుంటుండు
₹250 చెప్పులు దొరుకుతున్నాయి. ఇప్పుడు 1150 రూపాయలు పెట్టి తీసుకుంటాం మొన్న. మళ్ళీ ఇప్పుడు ఈ 3 జతలు తీసుకుంటుంది. ప్యాక్ చేయి. ఏంది మరి పైసలు ఇద్దు అని కూడా అడుగుతారు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మన ఛానల్ పేరు వచ్చింది మన ట్రక్ లక్స్ అని చెప్పేసి. ఇక్కడ ఒక డైలాగ్ వచ్చింది, చదువురు మీరే. తర్వాత ఇక్కడ మామూలుగా మనం మా బాబుకి ఇది రెస్పెక్ట్ డ్రైవర్, సేవీ డ్రైవ్ ఇవన్నీ అయితే మామూలుగా ఇంతకుముందుకు ఉన్నాయి చేసిన అనమాట. పైన వచ్చేసి ఇది ట్రెండింగ్లో నడుస్తుంది. దీంట్లో వచ్చేసి మహేష్ ఇన్సైడ్ అంటే లోపల నేను ఉన్నట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి బండి పేరు భీముడు. ఇది బ్యాక్ సైడ్ పొజిషన్ వచ్చేసి. సైడ్ చూద్దా స్టార్ట్ చేస్తుందిగా డోర్లకి. సైడ్ కూడా ఏం లేదు పెద్దగా. సైడ్కి వచ్చేసి ఓన్లీ పేరే ఉంటుంది, మన ఛానల్ పేరు, యూట్యూబ్ లోగో ఉంటుంది అంతే. పక్కన ఎన్పి అని ఉంటుంది. లోపలంగా రెండింటికి జెట్ ఫిలిం వేసిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ ఐడి, మన పేరు, ఫేస్బుక్ ఐడి మొత్తం వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ లోగో వస్తుంది, దాని కింద ఛానల్ పేరు వస్తుంది. హాయ్ దోస్తులు, మన ఇటువరకు జానా మర్చిపోయినాము. జానా గుర్తు వచ్చింది. మళ్ళీ మేస్త్రీలు వచ్చి సంజయ్ వచ్చి చెప్పిండు జానా లేపేయాలని. జానా లేపిస్తున్నాము. మళ్ళీ స్టిక్కరింగ్ ఉసుకలారికి ఎట్లుంటాయి, ఉసుకలారికి అట్లా మూలవార్లు కటింగ్లు వేయాలని ఇట్లా పెట్టిండ్రు. అదే వాట్సాప్లో పెట్టిండ్రు అందరు. వాట్సాప్లో పెట్టేవరకు మళ్ళీ గుర్తు వచ్చి సంజయ్ ఇట్లా పెడుతున్నారు. అది అనే వరకు మళ్ళీ వచ్చి ఇది వేపిస్తున్నారు స్టిక్కరింగ్. ఎందుకంటే మన మేస్త్రీలు వచ్చి కూడా ఊరికే అయ్యే అని చెప్తారు. ఇక అన్నీ వేపిస్తున్నాం. అలా అన్నట్టల్లా మేము వేపిస్తున్నాం. ఇక మా రేపైతే తడిసి మోపుడు అవుతుంది మాకు. ఇక వేసి జమ మళ్ళీ వెళ్ళింది వరకు వెళ్ళిపోవాలని చేయాలంటే తొత్తర బాపుకుని పోదంటే తొత్తర బాపుతలేదు. ఇక్కడ అంతా స్టిక్కరింగ్ బుక్కరింగ్ వచ్చేడు అవుతుంది. ఇక ఇలా మాపు కూడా ఇన్న పని పెడతారు. తెల్లదాకా మా నిద్ర కూడా ఉంటలేదు. అటు సైడ్ అయితే ఈ స్టార్ట్ చేసినాం. ఇక ఈ స్టార్ట్ కూడా చేయాలి. మరి చీకటి అయితే అట్టుంది. మరి ఏం చేయాలో ఎటు చేయాలో జర ఎటువంటి చేయాలి. నైట్ వరకు కంప్లీట్ చేసి బండి బయటకు వెళ్ళాలి. ఇవాటికి 3 రోజులు అయిపోయింది. ఈ స్టిక్కరింగ్ కాబట్టి నిన్న వర్షం కాబట్టి ఎట్లా అయింది, ఇప్పుడు ఎట్లా అయింది. ఏం చేస్తారో అలా ఎమ్మడైతే పడుతున్నా బాగానే చేస్తాం అది అంటారు. ఎంతవరకు చేస్తారో చూస్తా. ఏం బాగా ఎక్కడ పోతున్నావు?